రాజేశ్వరి వర్తమాన పరిణామాల నిలువుటద్దం నేటి నిజం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అధికారంలోకి రావటానికి ఆయా రాష్ట్ర పార్టీలు ఉచిత పథకాల పేరిట జనాన్ని ఊరించి ఓట్లు దండుకుంటున్నాయన్న అపఖ్యాతి ఉంది. బాధ్యత లేని పార్టీలు ఇచ్చే ఉచిత హామీల వల్లే దేశంలో రాజకీయాలు భ్రష్టు పడుతున్నాయన్న విమర్శలు బీజేపీ నేతల నుంచి వినిపిస్తున్నాయి. అయితే ఈ ఉచిత హామీల తుఫాన్లను ఎలా తట్టుకోవాలి, ఆయా ప్రాంతీయ పార్టీల జోరును ఎలా తగ్గించాలి అనే చర్చ చాలా కాలంగా బీజేపీ పెద్దల్లో నడుస్తోంది. అయితే అందుకోసం ఈ మధ్యే కేంద్రం ఓ నిర్ణయానికి వచ్చిందంట. ఆ నిర్ణయాన్ని కనుక అమలు చేస్తే కేంద్రం లక్ష్యం పక్కాగా నెరవేరుతుందని మోదీ అండ్ టీం భావిస్తున్నారు. అయితే ఇందులో ఒక షరతు ఉంది. అదేంటంటే ఇప్పటికే రాష్ట్రాలకు కేంద్రానికి మధ్య సఖ్యత సరైన రీతిలో లేదు. ఇప్పుడు బీజేపీ నేతల బుర్రల్లో మెదులుతున్న ఆలోచనను కార్యరూపంలోకి తీసుకొస్తే రాష్ట్రాలకు కేంద్రానికి మధ్య చిటపటలు తీవ్రతరమవుతాయంట. మరి కేంద్రం ఏం ఆలోచిస్తోంది? రాష్ట్రాలకు రాబోయే ఇబ్బందులేంటి? కేంద్ర రాష్ట్రాల మధ్య పెరుగుతున్న చిట్టపట్టలు. ఉచితాలకు చెక్ చెప్పాలని తీవ్రంగా ఆలోచిస్తున్న కేంద్రం. కొత్త నిర్ణయంతో కేంద్ర రాష్ట్రాల సంబంధాలు దెబ్బతినే ఛాన్స్. కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య గ్యాప్ ఇప్పటికే పెరిగిపోయిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఆ గ్యాప్ పూడ్చడానికి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు రాష్ట్రాల నుంచి వినిపిస్తున్నాయి. మరోవైపు కేంద్రం తాను అనుకున్న పనుల ఎజెండా నుంచి ఒక్క అంగుళం కూడా రాజీ పడటం లేదట. ఇలాంటి తరుణంలో కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య గ్యాప్ మరింత పెరిగే రోజులు దగ్గరలోనే ఉన్నాయా అనే ఆందోళన ఆయా రాష్ట్ర ప్రభుత్వ వర్గాల నుంచి వినిపిస్తోంది. అయితే బీజేపీ ఏలుబడిలో ఉన్న రాష్ట్రాల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ డబుల్ ఇంజిన్ సర్కారే నడుస్తోంది కాబట్టి. కానీ బీజేపీ ఇతర రాష్ట్రాలకే ఇబ్బందులు తప్పకపోవచ్చన్న వ్యాఖ్యలు కొన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. రాష్ట్రాల నుంచి గ్యాప్ పెరుగుతుందని భయపడ్డం గానీ, గ్యాప్ పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలనే ఆలోచన గానీ మోడీ అండ్ టీంకు లేదంటే అతిశయోక్తి కాదు. వారికి కావలసిందల్లా ప్రయోజనమే. ఎన్నికల్లో ప్రయోజనం పొందడం, అటు ప్రజలకు ప్రయోజనం దక్కేలా చూడటం, ఇటు విపక్షాల ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలకు మరో ఆప్షన్ లేకుండా చేయడం. ఈ మూడు అంశాలను దృష్టిలో ఉంచుకుని మోడీ అండ్ టీం వర్కౌట్స్ చేస్తోందంటారు రాజకీయ నిపుణులు. ఇప్పుడు అలాంటి కీలకమైన నిర్ణయమే అమల్లోకి తెస్తే ఎలా ఉంటుందని మోడీ సర్కార్ ఆలోచిస్తోందట. గత 2 సార్వత్రిక ఎన్నికల నుంచే బీజేపీ నేతలు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ ప్రమోట్ చేస్తున్నారు. కేంద్రంలో తామే ఉన్నాం కాబట్టి రాష్ట్రంలో కూడా తమనే ఎన్నుకుంటే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, తాము ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేసి ఆశ్రయణ ప్రగతి ఎలా ఉంటుందో చూపిస్తామని చెబుతూ వస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఆ నినాదం బాగానే వర్కౌట్ అయినట్టు కనిపిస్తోంది. అయితే దక్షిణాదినే ఇంకా దాని ఎఫెక్ట్ పడలేదన్న అభిప్రాయాలు మేధావుల్లో ఉన్నాయి. ఈ క్రమంలో ప్రజలకు మేలు జరిగేలా మరోవైపు బీజేపీని మిగతా ప్రజలంతా ఆకర్షించే లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల్లో వాటాను తగ్గించాలని యోచిస్తోందట కేంద్రం. ప్రజల నుంచి రాష్ట్రాలకు వచ్చే వాటాను తగ్గించడం వల్ల ఆయా రాష్ట్రాల దూకుడుకు కళ్ళెం వేయొచ్చని భావిస్తున్నారట. రాష్ట్రాలకు వస్తున్న ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాంతీయ పార్టీలు ఉచిత హామీలను రూపొందిస్తూ ఓటర్లకు గాలం వేస్తున్నాయని, అలా రాష్ట్రానికి వచ్చే పన్నుల్లో వాటాను కొంతమేరకైనా తగ్గిస్తే ఉచిత హామీల ప్రభావం కొంతవరకైనా తగ్గుతుందని యోచిస్తున్నారట. ఇందుకోసం రాష్ట్రాలతో సంబంధాలకు పెద్దగా విలువ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదన్న చర్చ నడుస్తోన్నట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు ఇచ్చే వాటాను 41% నుంచి 40% తగ్గించే ఆలోచన నడుస్తోందట. ఆర్థిక సంఘం కనుక ఈ విషయంపై సిఫారసు చేస్తే 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉందట. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం దశల వారీగా చర్యలు తీసుకుంటే ఎలా ఉంటుందా అని యోచిస్తోందట. ఇటీవల నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు దేశ జీడీపీలో 4.8% ఉంది. రాష్ట్రాల ద్రవ్యలోటు 3.2% నమోదైంది. అంటే కేంద్రం ఎదుర్కొంటున్న లోటుకు రాష్ట్రాలు ఎదుర్కొంటున్న లోటుకు మధ్య గ్యాప్ 1.6% ఉంది.
ఈ వ్యత్యాసం కాస్త ఎక్కువనే చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. ఈ 1.6% గ్యాప్ తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందట. అందుకే రాష్ట్రాలకు వెళ్లే పన్నుల వాటాలో కోతకు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. ఇక 1980లో 20%గా ఉన్న రాష్ట్రాల వాటా క్రమంగా 41%కి పెరిగింది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆ పన్నుల వాటాలో రాష్ట్రానికి 1% కోత విధిస్తే కేంద్రానికి సుమారుగా 35,000 కోట్లు మిగులుతాయని అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే 2025-26 ఆర్థిక సంవత్సరంలో వసూలయ్యే పన్నులను బట్టి ఈ 35,000 కోట్లు మరికాస్త పెరిగే ఛాన్స్ కూడా ఉందంటున్నారు. అంటే ఒక చిన్న నిర్ణయంతో కేంద్రం తన రెవెన్యూ లోటును గణనీయంగా పూడ్చుకునే ప్లాన్ వేస్తోందన్నమాట. పన్నుల్లో వాటాలో కోత విధించేందుకు కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు రాయిటర్స్ వంటి న్యూస్ ఏజెన్సీస్ పేర్కొంటున్నాయి. మార్చి నెలలో జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ 1% కోతను ఆమోదించనున్నట్లు చెబుతున్నారు. కేబినెట్ ఆమోదించిన వెంటనే ఆ ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక సంఘానికి పంపే ఛాన్స్ ఉంది. అన్ని వర్గాలతో చర్చించిన తర్వాత అక్టోబర్ 31లోపు కేంద్ర ఆర్థిక సంఘం 1% పన్ను వాటా కోతను అధికారికంగా సిఫారసు చేస్తుంది అంటున్నారు. మరోవైపు కేంద్ర కేబినెట్ ప్రతిపాదనను ఆర్థిక సంఘం యథాతథంగా సిఫారసు చేయాలన్న రూలేం లేదు. పన్ను వాటాను పెంచొచ్చు లేదా తగ్గించనవచ్చు. ఆ నిర్ణయాధికారం ఆర్థిక సంఘం చేతుల్లోనే ఉంటుంది. నిజానికి జీడీపీలో రాష్ట్రాలు 60% వాటాను అందిస్తున్నాయని 2017 జూలై నుంచి జీఎస్టీ అమల్లోకి తెచ్చాక రాష్ట్రాలకు సొంతంగా పన్నులు పెంచుకునే అవకాశాలు లేకుండా పోయాయనే భావన అటు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వ్యక్తమవుతోంది. అందుకే జీఎస్టీ మీద ఇప్పటికే ఆయా పార్టీల నేతలు తమ వ్యతిరేకతను వెళ్లగక్కుతారు. మరోవైపు కోవిడ్ సమయంలోనూ కేంద్ర ప్రభుత్వం సెస్సులు సర్ఛార్జీలను విధించింది. ట్యాక్స్ వసూళ్లలో ఈ సర్ఛార్జీ అనేది 9 నుంచి 12%గా ఉండేది. కోవిడ్ సమయంలో దాన్ని 15%కి పెంచారు. ఈ సెస్సు ఆదాయాన్ని రాష్ట్రాలతో పంచుకునే ఛాన్సు లేదు. అది పూర్తిగా కేంద్రం వాటానే. మరోవైపు స్థూలంగా చూస్తే దేశ ఎకానమీలో రాష్ట్రాల వాటా 60%కి పైగానే ఉంటుందని అంచనా. అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు హెల్త్, ఎడ్యుకేషన్ వంటి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద ఖర్చు ఎక్కువగా చేస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఫిజికల్ ఇన్ఫ్రాకు ప్రాముఖ్యత ఇస్తుంది. దేశ ప్రగతికి అవసరమైన రోడ్ అండ్ రైల్ కనెక్టివిటీ, రక్షణ రంగాలకు పెద్ద మొత్తంలో కేటాయింపులు చేస్తుంది. ముఖ్యంగా రక్షణ రంగాన్ని దృష్టిలో ఉంచుకునే కేంద్రం ఇలాంటి నిర్ణయం వైపు మొగ్గు చూపుతుంది అంటున్నారు. మరోవైపు రుణమాఫీలు, నగదు చెల్లింపుల నుంచి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను అదుపు చేయాలని కేంద్రం యోచిస్తోందట. రాష్ట్రాలకు వచ్చే ఆదాయంలో కోత పెడితే ఆటోమేటిక్గా ప్రాంతీయ పార్టీలు ఉచిత హామీల జపానికి ఫుల్ స్టాప్ పెట్టే ఛాన్స్ ఉందని కేంద్ర పెద్దలు అంచనా వేస్తున్నారు. ఈ నిర్ణయం అమల్లోకి తెచ్చే ముందు వివిధ రాష్ట్రాల స్టేక్ హోల్డర్స్ తో చర్చించిన తర్వాతనే ఆయా రాష్ట్రాల ఎలిజిబిలిటీ క్రైటీరియాను డిసైడ్ చేస్తారంటున్నారు. అలాంటి రాష్ట్రాలకే రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ ని అందజేసే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ తీరుపై బీజేపీయేతర రాష్ట్రాలు ఇప్పటికే గుర్రుగా ఉన్నాయి. 1% పన్ను కోత జరిగితే కేంద్రం రాష్ట్రాల మధ్య దూరం మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ఆర్థిక సంఘం ఎంతో బలపడిందని, కానీ రాష్ట్రాల విషయంలో సవతి తల్లి ప్రేమ చూపుతోందని ఆరోపణలు ఉన్నాయి. జనాభా పేరిట ఉత్తరాదికి నిధులు ఎక్కువగా వెళ్తున్నాయని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హిందీ భాష విషయంలో తమిళనాడులోని స్టాలిన్ సర్కారు దేశ సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తోందంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇప్పటికే బహిరంగంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం తీసుకునే నిర్ణయం కనుక రాష్ట్రాల వాటాను తగ్గిస్తే రాష్ట్రాల మధ్య సంబంధాలు మరింత బెడిసికొట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అయితే బీజేపీ సర్కారు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ విషయంలో ముందుకు వెళ్లడమే తప్ప పునరాలోచించుకునే సందర్భాలు అతి తక్కువేనని పాత అనుభవాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో రానున్న నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాలి.